క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ వారము యెరూషలేము ప్రభు జయప్రవేశము చేసినటువంటి దినము. ప్రభువు నామమును స్మరణ చేసుకొని ఆయన చేసినటువంటి కార్యములను తలపోసుకొని ప్రభు సన్నిధి అనుభవించటానికి శక్తిమంతుడైన ప్రభువారి యొక్క నామాన్ని ఆరాధన చేయటానికి ఈ సంవత్సరం మనమందరము ఒక కుటుంబముగా, సంఘముగా, ఒక సామూహికముగా పరిశుద్ధ దేవాలయములో ప్రభు పాదాలు చెంత ఉండడానికి, గడపడానికి కృప చూపిన దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుడు మన మీద తన జాలిగల మనస్సు నుంచి మనలను సజీవులుగా ఉంచాడు. ఆయన మనలను తన నామములో వాడుకోవడానికి మనలను ఉంచాడు అనే విషయాన్ని గ్రహించాలి. ఈ సహవాసములో పాల్గొన్నటువంటి నీతిమంతులు, పరిశుద్ధులైన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తూ మట్టలాదివారపు శుభాకాంక్షలు మీ అందరికీ సంఘముగా, సంఘపక్షముగా, కార్యవర్గ పక్షముగా, సంఘ కాపరి కుటుంబ పక్షముగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ వారమునకు సంబంధించినటువంటి లేఖనాలు 4 శుభవార్తలలో మనకి కనబడుతుంది. మనము ప్రతి సంవత్సరం ఈ మట్టలాదివారపు దినమున పరిశుద్ధ లేఖన గ్రంథాల నుండి మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఈ 3.5 కాలంలో ఆయన ఎక్కువగా కాలనడక చేత సువార్తను ఎక్కువగా ప్రకటన చేశారు.
సముద్ర మార్గాలలో వెళ్ళినప్పుడు నావను వినియోగించేవారు. అంతకు తప్పించి ఆయన ఏ వాహనమును కూడా వాడుకోలేదు. ప్రియులారా, ఆయన యెరూషలేమునకు చాలా మార్లు వెళ్ళారు, ఉన్నారు. అనేకమైన ప్రసంగాలు, అద్భుతాలు వారి ముందు చేశారు. కానీ ఈ దినమున యెరూషలేము ప్రజలకు తన్ను తాను ఒక రాజుగా కనపరచడానికి ఒక గాడిదను ఆయన ఎన్నుకోవడం జరిగింది. సాధారణంగా ఏ ఒక్కరైనా ఏదైనా మీకు కావాలి అని ఎవరైనా అడిగితే సాధారణంగా మనుషులుగా గొప్ప గొప్ప వాటిని కోరుకోవడం మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు గాడిదనే ఎందుకు కోరుకోవలసి వచ్చింది అని మనము ఆలోచన చేస్తే లేఖనాలు నెరవేర్పు కొరకు కూడా ఆయన దీనిని కావలసి ఉన్నదని చెప్పారు. సాధారణంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా రకాలు గాడిదలు ఉన్నాయి. వాటి జోలుకు నేను పోవను గాని ప్రాముఖ్యమైనటువంటి చదువుకున్న వాక్య భాగము కొరకు మాత్రమే మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడిద యొక్క స్వభావము, గాడిద యొక్క జీవితము మనము చూచినప్పుడు కొంచెం అసహ్యం అనిపిస్తుంది. కొంచెము తృణీకార భావము చూస్తాం. ఎందుకంటే తాను జీవించే విధానము, తాను నడిచే విధానము, తాను సహవాసం చేసే విధానము ఒక సెపరేట్గా ఉంటుంది. అందుకని చాలామంది దానిని అవాయిడ్ చేస్తారు. అయితే దాని యొక్క సంబంధం మానవునికి ఉంది. కానీ మనిషి ఏమో గాడిదను తృణీకరిస్తాడు. సాధారణంగా మన పిల్లలు కానీ ఒకవేళ ఆఫీసుల్లో మనకాడ కింద కేడర్ కానీ మనం చెప్పే పని
ఒకటికి 3 సార్లు చెప్పినప్పుడు అలాగున వాళ్ళకు చేయకపోతే మనకు కోపం వస్తది. కోపమొచ్చి ఏమంటారు తెలుసా? "ఏంట్రా గాడిదలాగున్నావు? నువ్వు ఆలకించడం తెలీదా?" కొంతమంది ఏమంటారంటే పిల్లల్ని "అడ్డగాడిదలా పెరిగేసావు. ఏంట్రా నీకు తెలీదా?" అనే సంబోధన సంబోధిస్తా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ గాడిదకున్న గుణమేంటో తెలుసా? ఈ గాడిదకున్నే మనసు ఎటువంటిది తెలుసా? యెషయా ప్రవక్త రాస్తాడు, ఎద్దు తన కామాందునెరుగును, గాడిదంట తన సొంత దొడ్డును తెలుసుకును అంట. అంటే గాడిదకున్న గుణమేంటో తెలుసా? తన సొంత దొడ్డును ఎన్ని నాళ్ళు అయినా మరిచిపోదట. కానీ మనిషి అయితే మరిచిపోయే ప్రమాదము ఉంది. తండ్రిని విడిచిపెట్టి, తండ్రి ఆస్తును కావాలని, తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి, తండ్రి ప్రేమను విడిచిపెట్టి పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఒకడు. పరాయి వాళ్ళ చెంత చేరాడు. ఎక్కడ చేరాడంటే పందుల దగ్గర చేరాడు. మరి గాడిద మంచిదా? పందుల దగ్గరున్న వ్యక్తి మంచోడా? ఈరోజు మానవుడు సృష్టికర్త అయిన తండ్రి దగ్గర ఉండడానికి బదులు, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమను తెలుసుకునే బదులు, తండ్రి పాదాలు చెంత ఉండవలసినటువంటి పరిస్థితిలో ఉండవలసిన మానవుడు ఉండకుండా లోకములో ఉండడానికి ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనిషి బెటరా? గాడిద బెటరా? చెప్పండి. గాడిద తన సొంత దొడ్డును తెలుసుకొనెను. తన యజమానునికి లోబడే గుణం ఉంటుంది గాడిదకి. కానీ మనిషికో యజమానుని మీద తిరగబడే స్వభావం ఉంటుంది. గాడిద యజమానిని మాట వింటది. కానీ మనిషి తండ్రి మాటకు వినే పరిస్థితుల్లో లేడు. పిల్లల గాడిదకున్న మంచి గుణం ఏంటో తెలుసా? తన యజమానుని దగ్గర నుండి మరొక యజమానుని దగ్గరికి వెళ్ళి 10 సంవత్సరాలైనా ఒకవేళ పాత యజమానుడు కనబడతట, ఆ పాత యజమానును గుర్తుపడుతుందట గాడిద. కానీ మనుషుడు గుర్తుపట్టడంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రభువారు ఎందుకు ఈ గాడిదను ఎన్నుకున్నాడు అంటే, దీనికిని మానవునికిని సంబంధం ఉంది. ఏంటా సంబంధం అంటే, మానవుడు అడవి గాడిద స్వభావము గలవాడు. మానవుడు కంచర గాడిద స్వభావము గలవాడు. మానవుడు అరణ్యమునకు అలవాటు పడి చిక్కిపోయిన
గాడిద స్వభావము గలవాడు. అరణ్యమనగా లోకము. ఈ మానవుడు అరణ్యమనే లోకమునకు అలవాటు పడి, లోకములో ఉన్నటువంటి వ్యసనములకు లోబడి, తన ప్రాణమును, తన బలమును, తన అందమును, తన ఆకారమును పోగొట్టుకొని భక్తహీనముగా తయారయ్యే స్వభావము మానవుకు ఉంటుందంట. అందుకే అరణ్యమునకు అలవాటు పడిన గాడిద అని పరిశుద్ధ గ్రంథములో ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, ఆ దినము యేసు ప్రభువారు బెత్షెగా అనేటువంటి గ్రామానికి వెళ్ళి, అక్కడ మీకొక గాడిద కనబడుతుంది, అది కట్టబడి ఉంటుంది. ఆ కట్టబడిన గాడిదను మీరు విప్పుకొని రండి అని శిష్యులకు చెప్పి పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావలసిందని చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జకరియా గ్రంథం 9-10 వచనాలలో ఈ వాక్యము నెరవేర్పు జరుగుతుంది. సియోను కుమార్తెలారా, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండండి. మీ రాజు ఎటువంటి వాడు తెలుసా? నీతిపరుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జకరియా ప్రవక్త గారు యేసు ప్రభువుల గురించి ప్రవచించిన ప్రవచనము క్రీస్తు శకము ప్రియులారా, ప్రభువు కాలములో ప్రభువారు దానిని నెరవేర్పు కొరకు గాడిదను ఎన్నుకున్నాడు. కాబట్టి లేఖనాలు నెరవేర్పు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కట్టబడిన గాడిద ఏ విధంగా ఉందంటే అనేకమైన త్రాళ్ళతో కట్టబడింది, బంధింపబడింది. ప్రియరా, యజమానుని చెప్పు చేతులలో ఈ గాడిద తిరుగుతుంది. ఈ గాడిద మీద ఆ యజమానునికి అధికారానికి లోబడుతూ ఉంది. కాబట్టి అటువంటి గాడిదను కట్లు విప్పి ప్రభు దగ్గరకు తీసుకురావడానికి దేవుడు చెప్పాడు. మీరు వెళ్ళి ఆ కట్టబడిన గాడిద యొక్క కట్లను తెంపి విడిపించి తీసుకొని నా దగ్గరికి రండి. ప్రియులారా, కట్టబడిన గాడిద కట్లను విప్పి ప్రభు దగ్గరకు రాబడింది. ఇది ఏ గాడిదంటే విప్పబడిన గాడిద. కట్లను, కట్టబడిన గాడిద యొక్క కట్లను విప్పి తోలుకు వచ్చిన గాడిద. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని భావం ఏంటంటే మానవుడు లోకములో అనేకమైన వాటితో కట్టబడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకమైన వాటితో బంధింపబడ్డాడు. అనేకమైన వాటితో స్వేచ్ఛ లేక లోకమునకు, పాపమునకు దాసుడై కట్టబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, కట్టబడిన గాడిద మీద జాలి పడినట్లు, కట్టబడిన పాపముతో కట్టబడిన మానవుల మీద ప్రభువు జాలి పడ్డానికి, కనికరపడ్డానికి, కృప చూపడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని మీద జాలిపడి మానవ జీవితాలను బాగు చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈరోజు మనిషి చాలా వాటితో కట్టబడతా ఉన్నాడు. మానవుడు కొన్ని వాటికి బానిసైపోతా ఉన్నాడు. అవి లేకపోతే నేను బ్రతకలేను అన్నట్లుగా మానవుడు బ్రతుకుతున్నాడు. అవి ఏ కట్లో కట్టబడిన వారికి తెలుస్తాయి. దేనితో కట్టబడ్డావో, దేనితో బంధింపబడ్డావో, స్వేచ్ఛ లేక స్వతంత్రము లేక ఇంకనూ ప్రభువు దగ్గరికి వచ్చి కూడా కట్టబడిన వారు లోకములో చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఆ విప్పబడిన గాడిద మీద ప్రభు వారికి దుప్పటలు వేసి బొంత వేసి దాని మీద ఆయనను కూర్చునిబెట్టి ఈత కమ్మలు, తాటి కమ్మలు, ఖర్జూరపు కమ్మలు ప్రిలరా చేత పట్టుకొని కొత్త వస్త్రములు మరి గాడిద క్రింద వేసి యేసు ప్రభువును ఊరేగింప చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నీ రాజు నీ కట్లను విప్పబడ్డానికి ఇష్టపడ్డాడు. అది రోగమా, అది అపవిత్రమైన దురాత్ములా, అవి లోక సంబంధమైనటువంటివా, అవి మానసిక సంబంధమైన వాటివా, అవి ఆధ్యాత్మిక సంబంధమైన వాటివా, రోగ పీడిత బాధితుల యొక్క కట్లను విప్పటానికి యేసు ప్రభువారు రాజుగా తన్ను తాను కనపరచటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకమునకు తన్ను తాను రాజుగాను, ప్రభువుగాను, జయశీలుడిగాను, విజయశీలుడిగాను, యోధుడుగాను మన మధ్యకు వచ్చి మనలను విడిపించటానికి ఇష్టపడ్డాడు. ఈయన ఎవరో తెలుసా? నీ రాజు. ఈయన ఎవరో తెలుసా? మన రాజు. ఈయన ఎవరో తెలుసా? నీ కట్లను విప్పగలిగిన శక్తిమంతుడైన రాజు. నువ్వెవరి దగ్గరికి వచ్చావో తెలుసా? శ్రీమంతుడైన యేసయ్య రాజు అనే వ్యక్తి దగ్గరికి వచ్చా. నీ కట్లను విప్పాడు. నీ పాత కట్లను విప్పాడు. ఎటువంటి వ్యసనాలతో నువ్వు కట్టబడ్డావో ఆ కట్లను విప్పడానికి ఆయన నీ దగ్గరకు వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కట్టబడిన గాడిద యొక్క కట్లను విప్పటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఈ గాడిద ఎటువంటి గాడిద అయిందంటే విప్పబడిన గాడిద. ఇప్పినప్పుడు ఎలాగుంటుంది? స్వేచ్ఛగా ఉంటుంది. ఇంకెలాగుంటుంది? అబ్బా, నాకు స్వతంత్రము వచ్చింది. ఎవరైనా మీరు గమనించండి, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఒక అప్పిచ్చేవాడు, ఆ అప్పిచ్చేవాడు నీకు ఎదురైనప్పుడు సాధారణంగా ఏం చేస్తాం? ఆ వ్యక్తి చూడకపోయినా మనము చూసినా ఏం చేస్తాడంటే అప్పు తీసుకున్నవాడు, ఏమండి నమస్తే అండి అంటాడు. 2 రోజులు ఆగమని. ఒకవేళ నమస్కారం పెట్టలేదనుకో,
ఈ యజమానుడు అప్పిచ్చే యజమాని చూసాడనుకో, సాయంత్రం ఇంటికొచ్చి సలర చేయడానికి. ఎందుకని? నీవు అతని దగ్గర, ఆమె దగ్గర అప్పు తీసుకున్నావు గనక, ఆమెకు, అతనికి దాసుడవు, బానిసవు. అప్పుడు నీ మీద అతడు ఏం చేస్తాడంటే పెద్దరికం చేస్తాడు. ఇప్పుడు చచ్చినట్లుగా వాడు ఏది చెబితే అది చేయవలసిందే. ఎందుకని? స్వేచ్ఛ లేదు గనక. నువ్వు తన దగ్గర అప్పు తీసుకున్నావు గనక, అప్పు ఇచ్చేవాడు, అప్పు తీసుకునే వాడు అప్పిచ్చేవానికి దాసుడవుతాడని లేఖనాలు చెప్పాయి. అలాగున పాపం చేసేవాడు పాపానికి దాసుడు. లోకానికి అలవాటే పడేవాడు లోకానికి దాసుడు. ప్రియులారా, కాబట్టి ఈ గాడిదకు ఎప్పుడైతే విప్పబడిందో స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, హక్కు వచ్చింది, ప్రశాంతత వచ్చింది. ఒక్కసారే తల ఇలా ఊపి పాపం మెడకి ఆ తాడు కట్టి రాత్రంతా కట్టబడింది. ఒక్కసారిగా మెడ కట్లు విప్పేసరికి ఆ గాడిదకి ప్రాణం వచ్చినట్లుగా అయిందంట. మీరు ఎప్పుడైనా చూడండి, రాత్రంతా ఒక ప్రక్క మెడ పెట్టి పడుకోండి, తెల్లవారేసరికి ఇలా తిప్పితే ఒట్టు, ఇలా తిప్పితే ఒట్టు, అమ్మ 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 అంటాం. ఎందుకని? రాత్రంతా ఒకవైపే పడుకున్నావు గనక ఈ ఈ నరాలు, ఈ పనిచేసే నరాలు, ఈ బ్లడ్ సర్క్యులేషను ఒక ప్రక్క పడుకోవడం వలన అట్లాగా బిగబెట్టేస్తుంది. అప్పుడు నరాలు టైట్ అయిపోతాయి. అప్పుడు లేవగానే మెల్ల ఇలా తిప్పలేవు, నొప్పి వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఈ రాజు అనగా నీ రాజు నిన్ను ప్రేమించిన రాజు. ఈ రాజు నిన్ను చేరదీయడానికి వచ్చాడు. ఈ రాజు నువ్వు ఏ కట్లుతో కట్టబడినా, ఏ స్థితిలో నువ్వు ఉండబడినా, ఈ రాజు నీ దగ్గరకు వచ్చి విప్పడానికి ఇష్టపడిన రాజు. ఇలాంటి రాజు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి రాజుని మీరు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి రాజు యొక్క ప్రేమను అనుభవించినటువంటి వాళ్ళకే ఆ రాజు యొక్క విలువ తెలుస్తుందండి. ఆ రాజు నిన్ను చూచి తట్టుకోలేడు, నీ పరిస్థితిని చూచి వార్వలేడు. వెంటనే నీ దగ్గరకు వచ్చి సహాయము చేయటానికి ఇష్టపడిన రాజు. అందుకే 24వ సంకీర్తనలో అంటాడు, 7వ చరణము నుండి 10వ చరణము వరకు ఒక చక్కటి మాట పలుకుతాడు. చూడండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా. పురాతనమైన తలుపులారా అంటే ఎవరు? సీనియర్ సిటిజన్స్, అంటే ప్రభువుని నమ్ముకొని 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అవుతుందే, వాళ్ళే పురాతనమైన వాళ్ళు. ఆయన తెలిసి వచ్చి, ఆయన బాప్టిజం తీసుకొని ఇంతవరకు తన వయసులో కనీసం 30 సంవత్సరాల అనుభవం ఉంటుంది. అంటే 30 సంవత్సరాల అనుభవం ఎక్కడ, 2 సంవత్సరాల అనుభవం ఎక్కడ? పిల్లరా, కారణం ఏమిటో తెలుసా? పురాతనమైన తలుపులారా. ఇంకా రాజును అర్థం చేసుకొని లేని వారులారా అని అర్థం. మీకు అర్థమైందా? రాజుని ఇంకా అర్థం చేసుకోలేని వారులారా, ఇదిగో మిమ్మును మీరు
లేవనెత్తుకొనుడి. ఇదిగో మీ రాజు ప్రవేశించున్నట్లు మిమ్మల్ని మీరు తలలు లేవనెత్తుకొనుడి. అంటే వీళ్ళు రాజు వైపు చూడలేదు. ఎటువైపు చూస్తున్నారంటే కింద వైపు చూస్తున్నారు. ఎటువైపు చూస్తున్నారు? కింద వైపు చూస్తున్నారు. కొంతమందికి కింద వైపు చూడడమే తెలుసు. పైవైపు తెలియడం తెలియదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. పురాతనమైన తలుపులారా మిమ్ముని మీరు లేవనెత్తుకునుడి. ఈ మహిమ గల రాజు మీ యొద్దకు వచ్చుచున్నాడు. మహిమ గల రాజు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మొట్టమొదట విప్పబడిన గాడిద. రెండవది, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద దుప్పటి బొంతలు వేసి చక్కగా పరిచి ప్రభువు దాని మీద కూర్చున్నాడు. పిల్లల, ఒకప్పుడు ఈ గాడిద మురికి బట్టలు, కర్రలు, బరువులు మోసినటువంటిది. అటువంటి బ్రతుకు నుండి విడిపింపబడిన తరువాత, ప్రభువు దగ్గరకు రాబడిన తరువాత, ఈ గాడిద ఇప్పుడు దేవుని పని కొరకు వాడబడుతున్న గాడిదగా మార్చబడింది. ఈ గాడిదకి ఎంత విలువ వచ్చిందో చూడండి. ఒకప్పుడు అందరూ చీచీ అన్నారు. అందరూ చీచీ, పనికి మాలిన గాడిద, వెలివేయబడిన గాడిద, అసహ్యమైన గాడిద, మురుకుతో నిండబడిన గాడిద, ప్రియులారా మరకలు కలిగినటువంటి గాడిద. ప్రియులారా గమనించండి, ఆలోచన చేయండి. అటువంటి గాడిద ప్రభు దగ్గరకు రాబడిన తరువాత ప్రభువు ఏం చేశాడంటే తన కొరకు వినియోగించుకున్నాడు. తన పని కొరకు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ గాడిద ప్రభు యొక్క పరిచర్య కొరకు వాడబడుతున్న గాడిద. ప్రభువు కొరకు వాడబడిన గాడిద. ఏ గాడిద? వాడబడిన గాడిద. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప పని దీనికి దేవుడు కల్పించాడు. లేఖనాలు నెరవేర్చే పని, ప్రవచనాలు ప్రవచించే పని, పరలోక రాజ్య సువార్తలో దీని యొక్క భారము కూడా దేవుడు వినియోగించుకున్నాడు. ఇప్పుడు ఈ గాడిద యేసును మోస్తా ఉంది. ఎవరిని మోస్తా ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును మోసుచున్న గాడిద. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రభువు దేవుడు వాడుకున్నట్లు మానవులమైన మనలను కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గాడిదను వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వినియోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి ప్రభువు కొరకు వాడబడకపోతే విలువ పెరుగుతుందా? ప్రభువు కొరకు నిన్ను నీవు సమర్పణ చేసుకోకపోతే స్థానము దొరుకుతుందా? ప్రభువు కొరకు నిన్ను నీవు సమర్పణ చేసుకోకపోతే, నువ్వు ప్రభు పనిలో నువ్వు ఉండకపోతే నీకు గమ్యం దొరుకుతుందా? ఒకసారి ఆలోచన చేయి. ప్రభువు ఎందుకు నిన్ను విడిపించాడు? ప్రభువు నీ కట్లు ఎందుకు తెంపాడు? ప్రభువు నీ కొరకు ఎందుకు రక్షణ ఇచ్చాడు? ప్రభువు నీకెందుకు మారు మనసును కలిగించాడు?
ప్రభువు నీకెందుకు పాప క్షమాపణ కలుగు చేశాడు, ప్రభువు నీ కొరకు ఎందుకు రక్తము కార్చాడు. ఆదివారం వస్తామండి, అది వాడుకోవడం కాదా? అది కాదు. నువ్వు ప్రభువు కొరకు వాడుకోవాలని ఆయన నిన్ను విడిపించాడు. ఆయన కొరకు, ఆయన పని కొరకు నీవు నేను వాడబడాలి. అది ఏ రూపములనైనా, అది ఏ రూపములైనా, పాట, ప్రార్థన, సువార్త, సంగీతం వాయించటమా, పరకాలు పడడమా, తుడవడమా, హాస్పిటల్లో ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేయడమా, అనాథుల దగ్గరికి వెళ్ళి ఆదరించడమా, లేకపోతే ప్రియులారా మరి స్లమ్ ఏరియా వెళ్ళి అలాంటి వారికి సహాయము చేయడమా, ఇవన్నీ కూడా దేవుని పనిలో భాగమై ఉన్నది. విధవరాండ్రులను ప్రేమించటమా, విధవరాండ్రులను చేరదీయటమా, విధవరాండ్రులకు సహకారము చేయడమా, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించటమా, ఆకలితున్న వారికి అన్నం పెట్టడమా, పడిపోయిన వారిని, గాయాలుతున్న వారిని లేవనెత్తడమా, ఇవన్నీ కూడా దేవుని పనిలో భాగమై ఉంది. నీకు సువార్త చెప్పటం రాదు, సువార్తకు పంపించే వారికి నువ్వు సహకారిగా ఉండాలి. అనగా నీ డబ్బు వెదజల్లాలి. బట్ట లేని వారికి నీకున్న దానిలో బట్టనివ్వాలి. అది కూడా సేవలో ఒక భాగము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, గొర్రెలు కాసుకున్న వారిని, ఏలన చేసే వారిని దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో వాడుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పొలుసు కొంపు కట్టినటువంటి సముద్రములో చేపలు పట్టుకున్న జాలర్లను, పామరులను దేవుడు వాడుకున్నాడు. ఆశ్చర్యకరమైన రీతిలో వారిని లోకమునకు పరిచయము చేస్తాడు. నీకు చదువు రాకపోవచ్చు, నీకు చదువు రాకపోవచ్చు, నీకు జ్ఞానము లేకపోవచ్చు, నోరుంది కదా, ఎక్కువ మాట్లాడుతావు కదా, రోజుకు 2 గంటల 40 నిమిషాలు ఇతరుల కొరకు ప్రార్థన చేయకూడదు. అది దేవుని పనే. చేస్తున్నావా? దేవుని కొరకు వాడబడకపోతే నీకు విలువ రాదండి, నీకు స్థానము రాదండి, నీకు గుర్తింపు రాదండి. సమాజములో నీవు ఎవడవో విలువ ఉండదు. నీకు విలువ కావాలంటే ప్రభు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒక్కరోజు వాడుకోవడం కాదు, ఒక్కరోజు ఆయన వాడుకోడు, నీ ప్రాణం ఉన్నంత వరకు వాడుకుంటాడు. ఎప్పుడో నీవు ఆయన దగ్గరికి, ఆయన చేతిలో నీ జీవితం పెడితే. గాడిద ప్రభు దగ్గరికి తీసుకురాబడింది. ప్రభు దగ్గరికి తీసుకురాబడిన గాడిదను యేసయ్య ఏం చేశాడు? వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితాలను గొప్ప విలువగా తయారు చేశాడు. పామరులను పండితులుగా చేశాడు, అజ్ఞానులను జ్ఞానవంతులుగా చేశాడు. ప్రియులరా, బలహీనులను బలవంతులుగా మార్చాడు. ప్రియులరా, సోమరులను చురుకైన వారులుగా చేశాడు. ప్రియులరా, పనికిరాని వారిని ప్రయోజనకరమైన వారిగా చేశాడు. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావో, ఒకప్పుడు నీ బ్రతుకేంటో, ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటో,
ఒకప్పుడు నువ్వు వీధులు ఎలా తిరిగేవాడవు, ఒకప్పుడు నీ రక్త సంబంధులు నిన్ను ఎట్లాంటి మాట్లాడేవారు, ఒకప్పుడు నీ యొక్క బంధువులు నిన్ను ఎంత చులకనగా, హేళనగా, గేలి చేసి అవమానపరిచేవారు. ఇప్పుడైతే ప్రభువు నిన్ను వాడుకున్న తర్వాత నీకు ఎంత విలువిస్తున్నారో ఆలోచన చేసావా? దేవుని బిడ్డ, దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాజు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఈ రాజు చేతిలో నీ బ్రతుకు పెడతావా? ఈ రాజు చేతిలో నీ కుటుంబాన్ని పెడతావా? ఈ రాజు చేతిలో నీ పిల్లలను పెడతావా? అలాగైతే ఈ రాజు నిండుగా మెండుగా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది దైవజనులను దేవుడు అద్భుతమైన రీతిలో లోకములో వాడుకున్న వారు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వాడుకుంటే ఎటువంటి వాడినైనా వాడుకుంటాడు. అయితే నువ్వు ప్రభు దగ్గరికి రావలసిన పని ఉంది. నీ జీవితాన్ని ప్రభువు చేతిలో పెట్టవలసింది నీవే. లోకం కావాలా? ప్రభువు కావాలా? లోకాశలు కావాలా? ప్రభు ఆశలు కావాలా? లోక మమకారం కావాలా? ప్రభువు మమకారము కావాలా? పాపం కావాలా? పరిశుద్ధత కావాలా? అనీతిమంతుడు కావాలా? నీతిమంతుడైన యేసు కావాలా? ఈ 2026వ సంవత్సరపు మట్టల ఆదివారపు దినమున పాల్గొన్నటువంటి నీవు ప్రభువు చేత వాడబడుతున్నవా? ఒకసారి ఆలోచన చేయి. ఒక్కసారి మనసు పెట్టు. నువ్వు సరిగా ఇంకా వాడబడట్లేదేమో, పరిపూర్ణముగా వాడబడట్లేదేమో. మనుషులను మెచ్చుకోవడానికో, మనుషులు గుర్తించటానికో నువ్వు ప్రాకులాడుతున్నావు. అది సరైన విధానము కాదు. అది దేవుడు మెచ్చుకోడు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నాకు కావాలంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయి. ఏ లోకాశలో పడిపోతున్నావో ఆ లోకాశలే నీ జీవితాన్ని చిందరవందరగా చేసేస్తుంది. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో అదే నీకు పాము వలె కాటు వేస్తుంది. జాగ్రత్త. ఆలోచన చేయండి. ప్రయోజకరమైన వారుగా చేస్తాడు. రాహాబు ఒక వేశ్య. ఏ ఒక్కరు ప్రేమించని బ్రతుకు. అటువంటి బ్రతుకు దేవునికి తన జీవితాన్ని అప్పగించింది. దేవుని నామము కొరకు, దేవుని నామములో వచ్చినటువంటి భక్తులను అడ్డుగా తన ప్రాణం పెట్టింది. వేశ్యే, వ్యభిచారే, లోకము చిన్నచూపు చూచింది, లోకము వెలివేసింది, లోకస్తులు భయంకరంగా గేలి చేశారు. కానీ ఆమె ఈ దేవుని చేతిలో ఆమె బతుకు పెట్టింది. ఆమె బ్రతుకు మారిపోయింది. ఆమె వంశావళిలోనే రక్షకుడైన ప్రభువు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎలాంటి వారైనా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి మనసు స్థితి కలిగి ఉన్నా,
ఏ పాపము సాంబార్లాగా జుర్రినా నువ్వు యేసయ్య దగ్గరకొచ్చి, అయ్యా తప్పైపోయిందయ్యా, నువ్వు క్షమించకపోతే నన్ను ఎవరు క్షమిస్తారయ్యా అని నువ్వు మొర్రపెట్టి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు కన్నీళ్లు కార్చు. నన్ను దేవుడు ఎలా క్షమిస్తాడో అనుకోమాక. ఎంతటి వ్యక్తినైనా ఎలాంటి మనసుతో ఉన్నా ప్రభు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఈ రాజు నిన్ను రక్షించి వాడుకోవడానికి ఇష్టపడిన దేవుడు. హల్లెలూయా! 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 అయితే వాడబడుతున్నావా? నా ప్రశ్న. ప్రభువు కొరకు వాడబడుతున్నావా? నీ విజన్ బాప్టిజం తీసుకున్నప్పుడు ఏ విజన్ ఉందో, రక్షణ పొందినప్పుడు ఏ విజన్‌తో వచ్చావో, ఆ విజన్ ఇప్పుడుందా? ఆ మంట ఇప్పుడుందా? ఆ పౌరుషం ఇప్పుడుందా? ఆ పంతం ఇప్పుడుందా? ఆ మనసు ఇప్పుడుందా? ఒకసారి ఆలోచన చెయ్యి. అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి ఆయన వెనుకంజ వేయలేదు. నీ పరిస్థితిని ఆయన చూడలేదు. నీ స్థితిగతిని ఆయన చూడలేదు. నీ పరపతి ఆయన చూడలేదు. నువ్వు ఆయన కావాలని, ఆయన నిన్ను వాడుకోవాలని ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ పరమ గురువైన యేసుక్రీస్తును ఇంకా ఎలా చూస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి. ఆయన పాత్రగా నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అర్హమైన పాత్రగా, మహిమకరమైన పాత్రగా, వాడబడిన పాత్రగా, ఓ బంగారు పాత్రగా నిన్ను వినియోగించుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వే ఆయన చేతులకొచ్చి మరలా ఆయన చేతుల నుండి జారిపోతే తప్పెవరిది? బాబా, అలాంటి నిబంధనలకు నేను ఉండలేనయ్యా. అది ఎవరికి కష్టం అండి? కన్ను కొట్టొద్దంటే తప్పు, చూపు చూడొద్దంటే తప్పు, అటు నడవొద్దంటే తప్పు, ఇటు మాట్లాడకూడదంటే తప్పు, అది సేవించొద్దంటే తప్పు, ఒకరి మీద మాట్లాడకూడదంటే తప్పు. అయ్యా, అలాంటి జీవితం నేను బ్రతకలేనయ్యా అనుకుంటున్నావా? అలాంటి బ్రతుకు విడుదల పొందితేనే భాగ్యాన్ని పొందుతావు. అలాంటి బ్రతుకులో బ్రతికి నీ ప్రాణం పోతే నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ సుఖంగా ఉంటావు. ఇక్కడ సుఖానికి అలవాటు పడివాడు అక్కడ అగ్నిలో పడతాడు అని నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. వాక్యము చెప్తుంది. ఇక్కడ సుఖముకు అలవాటు పడినోడు అక్కడ దేనికి పడతాడు? మంటకు ఆహుతవుతాడు. అది. ఏమండి, మరి అబ్రహాం సుఖపడలేదా? మోసే సుఖపడలేదా? యోబుకు డబ్బు లేదా? సుఖపడలేదా? వారు సుఖపడలా. వారు ప్రయాసపడ్డారు. వారి జీవితాలు ప్రాణార్పణముగా పోయబడ్డారు. వారి ఆస్తి ఉన్నప్పటికీ వారి మనసు ఆస్తి మీద లేదు కానీ దేవుని మీద ఉంది. దేవుని పని మీద ఉంది. హల్లెలూయా! ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఈరోజు నీ ఆలోచనలు ఎలాగున్నాయి? వాడబడుతున్నావా? యేసయ్య అలాంటి పనికి మాలిన గాడిదను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా మనము చూస్తే ఘనపరచబడిన గాడిద. ఏ గాడిద?
ఘనపరచబడిన గాడిద. కట్లతో ఉన్నప్పుడు అందరూ చీ అన్నారు. ప్రభు వాడుకున్నప్పుడు, ప్రభు వినియోగించినప్పుడు, ప్రభువు ఆ గాడిద మీద ఉన్నప్పుడు ఆ గాడిదకి ఏం కలిగింది తెలుసా? ఘనత కలిగింది. ఏం కలిగింది? ఘనత కలిగింది. ఈ ప్రభువు మోసే గాడిదకు విలువ పెరిగింది. ఇప్పుడు ఈ గాడిదకు అందరూ నమస్కారం పెడుతున్నారు. ఈ గాడిదకి ఏం చేస్తున్నారు? అందరూ ప్రైజ్ లార్డ్ అంటున్నారు. అందరూ వంగుతున్నారు. అసలు వంగడాలు ఎవరికి? దండాలు పెట్టింది ఎవరికి? యేసయ్యకు. యేసయ్య గాడిద మీద ఉన్నాడు గనుక యేసయ్యకు వంగి నమస్కారాలు చేస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతులు అర్పిస్తూ, ఘనపరుస్తూ, మట్టలేస్తూ, బట్టలేస్తూ, దాని మీద మరి ఆయన వెళుతున్నప్పుడు ఈ గాడిద ఏమనుకుంటా తెలుసా? అబ్బా! నా యొక్క విలువే వేరు. ఇప్పుడు ఈ గాడిద ఏమనుకుంటుంది తెలుసా? యేసయ్యకి నమస్కారం పెడితే, యేసయ్యకి వంగితే నాకు నమస్కారాలు పెడుతున్నారా? 10 అడుగులు ఉన్నోడు కూడా వంగుతున్నాడే అంటుంది. అంటే ఆ గాడిదకి విలువ ఎవరి వల్ల వచ్చింది తెలుసా? యేసయ్య వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే యేసయ్య మనలో ఉంటే మనకు విలువ. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు ఈ గాడిద ఏమనుకుంటుంది తెలుసా? ఈ గాడిద నన్నుని చూసి వీళ్ళందరూ వంగుతున్నారు. ఈ గాడిద నన్ను చూసే దండాలు పెడుతున్నారు. ఈ గాడిద నన్ను చూసే బట్టలేస్తున్నారు. ఈ గాడిద నన్ను చూసే మట్టలేస్తున్నారు అనుకుంటుంది. కానీ ఈ గాడిదకి విలువ ఎవరి వల్ల వచ్చిందంటే యేసయ్య ఉండడం వలన. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మూడవదిగా ఘనపరచబడిన గాడిద. యేసయ్య మనలో ఉంటే, యేసయ్య మన ఇంటిలో ఉంటే, యేసయ్య మన హృదయములో ఉంటే మనము ఘనపరచబడతాం. ఈ రాజు ఘనమైనటువంటి వాడు. నిన్ను కూడా ఘనమైన వారుగా చేస్తారు. హల్లెలూయా! కాబట్టి దేవుడు మనల్ని ఏమి చేయాలని ఆశపడ్డాడంటే ఘనపరచటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియులరా, మనం ఘనమైన ప్రజలం, ఘనమైన దేవుని బిడ్డలం. మనల్ని ఘనముగా దేవుడు భూమి మీద ఇంతకన్నా ఆశీర్వాదం ఇంకేమొస్తుంది? ఇంతకన్నా ఆశీర్వాదము ఇంకేమొస్తుంది చెప్పండి? కాబట్టి ఈ రోజున ఆయన యెరూషలేముకు రాజుగా తన్ను తాను కనపరుచుకున్నాడు. ఈ రాజు మన రాజు. మన రాజు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడి ఘనమైన వారుగా ఆశీర్వదించటానికి ఇష్టపడతాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలో